హలో సార్. సార్ సాధారణంగా క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్తో కంపేర్ చేస్తే డైవోర్స్ కేసెస్ చాలా కష్టంగా ఉంటాయి వాదించడం. ఇవి కొంచెం ఈజీగా ఉంటాయని ఒక వినికిడి. ఇది నిజమేనంటారా? సో మీరు ఎక్కువగా డైవోర్స్ కేసెస్ వాదిస్తూ ఉంటారు కాబట్టి సో మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా ఉంటుంది నిజంగా? డైవోర్స్ కేసెస్ వాదించడం అనేది కొద్దిగా కంపారిజన్ టు సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్తో పోల్చుకుంటే కష్టమే. ఎందుకని? ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సివిల్ కేసు మనం చేయాలనుకుందాం. సపోజ్ సివిల్ కేసు చేయాలంటే సివిల్ కేసుకి డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక సివిల్ కేసు అంటే జనరల్గా ఏమంటాం, ల్యాండ్ తగాదాలు కానీ, లేకపోతే సర్వీస్ మ్యాటర్స్ కానీ, లేకపోతే ఇంకేనీ ఇతర విషయాలకు కానీ ఒక డాక్యుమెంట్ అనేది ఒకటి ఉండాలి. ఒక కాంట్రాక్ట్ కానీ, ఒక సేల్ డీడ్ కానీ, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సివిల్ కేసులో మస్ట్. డాక్యుమెంట్ లేకుండా సివిల్ కేసు అనేది పుట్టదు జనరల్గా. సో నువ్వు ఒక సివిల్ కేసు వాదించాలి అంటే మీకు డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి, వాటిని ఎట్లా సరిదిద్దచ్చు, ఏం చేయొచ్చు అనే దాని మీద సివిల్ కేసు వాదించవచ్చు మనం. సో సివిల్ కేసుకి డాక్యుమెంట్ అనేది ప్రాణం. వితౌట్ డాక్యుమెంట్ దెర్ ఇస్ నో సివిల్ కేస్. అట్లనే మనం క్రిమినల్ కేసుకి వచ్చినాం అనుకుందాం. క్రిమినల్ కేసుకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవిడెన్సెస్, అక్కడ సివిల్ కేసులో ఎట్లయితే డాక్యుమెంట్ ప్రాణమో క్రిమినల్ కేసులలో ఎవిడెన్స్ ప్రాణం. దొరకడం కూడా కొంచెం దానికి కూడా టైం తీసుకుంటారు కదా. టైం ఏముండదు, ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవిడెన్స్ లేకుండా క్రిమినల్ కేసు ఉండదు. ఎందుకంటే చీటింగ్ చేయటం కానీ, లేకపోతే ఏదన్నా మర్డరు, మానభంగము, ఇంకేదన్నా ఏది జరిగినా కూడా ఎవిడెన్స్ ఉంటుంది. సో ఒక సివిల్ కేసుని చేయాలి అంటే మనకు డాక్యుమెంట్ మీద అవగాహన ఉండి, డాక్యుమెంట్ ప్రాణము. క్రిమినల్ కేసుని చేయాలంటే ఎవిడెన్స్ కావాలా. ఎవిడెన్స్ లేకుండా క్రిమినల్ కేసు ఉండదు. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసుని మనం ప్రూవ్ చేయాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి. జడ్జ్మెంట్ ఏది త్వరగా వస్తాయి? జడ్జ్మెంట్స్ అనేటివి అది బేస్డ్ ఆన్ ద కేసుని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం మ్యాట్రిమోనల్ ఇష్యూస్కి వస్తాం కదా, మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేది వాదించాలంటే కొద్దిగా చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఏంటంటే మ్యాట్రిమోనల్ ఇష్యూస్లలో డాక్యుమెంట్ ఉండదు. అట్లా అని చెప్పి పెళ్లి చేసుకున్న దాన్ని మనం దాన్ని బేసిక్ డాక్యుమెంట్ అంటాం. ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్, పెళ్లి చేసుకుంటే డాక్యుమెంట్ ఉంటుంది, ఆడ వరకు కరెక్టే. అది డైవర్స్ అప్లై చేయాలంటే నీకు ఏమవుతుంది, ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే వైఫ్ ఇంటర్ కోర్సు సహకరించదో దాని బేస్ మీద డైవర్స్ ఇవన్నీ కొన్ని వందల జడ్జ్మెంట్స్. ఇప్పుడు ఒక వైఫ్ ఇంటర్ కోర్సుకు సహకరించడం లేదు అని ఒక అబ్బాయి కనుక కోర్టుకు వెళ్ళిండు అనుకుందాం, దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు చెప్పండి. దానికి డాక్యుమెంట్ రాసుకుంటారా? లేకపోతే అదే కదా, అది ఒక 4 గోడల మధ్యలో జరిగే విషయం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనల్ ఇష్యూ అనే దానికి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండదు, అసలు ఉండదు. జనరల్గా పెళ్లి అన్నట్టు పెళ్లికి సంబంధించింది తప్ప వాళ్ళ నిత్య జీవితంలో జరిగేది ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ చేసుకొని అయితే చేసుకోరు కదా. ఎవిడెన్స్ అనేది కూడా ఎక్కువ 4 గోడల మధ్యలో జరిగే విషయం. అది ఒక 4 గోడల మధ్యలో ఒక కుటుంబంలో దేనికి ఆధారాలు ఉండవు, ఎవిడెన్స్ ఉండదు, డాక్యుమెంటరీ ఉండదు. అట్లా ఇప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్, ప్రతిదీ డాక్యుమెంటరీ చేసుకుంటే కాపురాలు చేయలేరు కదా, లేకపోతే ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటే కాపురాలు చేయలేరు కదా. సో నేను అనేది ఏంటి అంటే కంపారిజన్ టు సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్, మ్యాట్రిమోనల్ కేసెస్ వాదించడం అనేది కొద్దిగా కష్టమే. ఎందుకు అంటే ఈ డాక్యుమెంటరీ కానీ ఎవిడెన్స్ కానీ అనేది చాలా తక్కువ దొరుకుతుంది దాంట్లో. సో బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెసే కేసు వాదించాలా. బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ అండ్ సెకండరీ ఎవిడెన్స్ కిందనే ఎక్కువ కేసు ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని ఎట్లా సేకరించాలా, వాటిని ఏం చేయాలనే దాని మీద ఎక్స్పర్ట్ అంటాం మనం దాన్ని. సో కాపురం చేసేటప్పుడు ఏంటి అంటే ఏది కూడా 4 గోడల మధ్య జరుగుతుంది, దానికి పెద్ద ఎవిడెన్స్ కూడా ఏమి ఉండదు. అందుకనే కంపారిజన్ టు సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, మ్యాట్రిమోనల్ ఇష్యూస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంటుంది. అందుకనే దాన్ని మనము జాగ్రత్త చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటి అంటే ప్రతిదానికి మీకు మ్యాట్రిమోనల్ ఇష్యూలో మీరు ఏది అప్లై చేసుకున్నా కూడా అంటే గ్రౌండ్స్ ఏది తీసుకున్నా కూడా చాలా సందర్భాలలో, ఎందుకంటే క్రుయాలిటీ గ్రౌండ్, ఎస్పెషల్లీ క్రుయాలిటీ గ్రౌండ్కి వచ్చినప్పుడు క్రుయాలిటీ గ్రౌండ్ మీద కొన్ని వందల జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మన రీసెంట్గా మీకు ఇప్పుడు మనం చాలా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, ఏమి సుప్రీంకోర్టు అత్తామామని సరిగ్గా చూసుకోకపోతే, లేకపోతే అత్తామామ నుంచి వేరే కాపురం పెడితే మీరు డైవర్స్ ఇవ్వచ్చు అనేది ఒక జడ్జిమెంట్ ఉంది. తర్వాత ఫ్రీక్వెంట్గా పుట్టింటికి వెళ్తే కూడా డైవర్స్ ఇవ్వచ్చు అని ఒక జడ్జిమెంట్ ఉంది. 10 మందిలో భర్తను తిట్టి అవమానపరిచిన కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. తిండి పెట్టకుండా కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అలిగేషన్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టినవి ఏవైతే ఉంటాయో అలిగేషన్స్, ఇవన్నీ ఏ రకంగా ప్రూవ్ చేస్తారు అంటే యాజ్ ఎ లాయర్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు సో ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతాం వాటిని? అదే ఏ రకంగా ప్రూవ్ చేయగలుగుతాం అనే దాని మీదనే ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కేస్ టు కేసు తీసుకొని దానికి ఎవిడెన్స్ని ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి
ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి సంబంధించిన ఆధారాలను మనం సేకరిస్తాం మనం. సో దాన్ని ఎట్లా సేకరిస్తాం అనేది అది కేసు టు కేసు ఉంటుంది అది. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే ఒక మ్యాట్రిమోనియల్ కేసును వాదించాలి అంటే ఒక సివిల్ కేసు లెక్కనో ఒక క్రిమినల్ కేసు లెక్కనో వాదించడానికి రాదు. మోర్ ఓవర్ పర్టికులర్గా ఏముంటుంది అంటే మ్యాట్రిమోనియల్ కేస్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు హార్ట్, మనసుకు సంబంధించింది. అది వాదించే క్రమంలో ఏమైందంటే ఇప్పుడు సివిల్ కేసు, ల్యాండ్ కేసులు లేకపోతే క్రిమినల్ కేసులు ఉంటాయి. దెర్ ఇస్ ఏ ప్రొఫార్మ్ ఆఫ్ ఇట్, దానికి ఒక పద్ధతి ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము కొన్ని కేసులు వాదిస్తుంటాం కదా, వాదించే క్రమంలోనే స్టార్ట్ చేయకముందే సెటిల్మెంట్ అయిపోతాయి. ఎవరు కొట్లాడతారో ఎందుకు వచ్చింది డైవర్స్ చేసుకుంటారు. కొన్ని కేసులు ఒక 4-5 సంవత్సరాలు విపరీతంగా కొట్లాడిన తర్వాత కూడా రేపు పొద్దుగాల నేను జడ్జిమెంట్ ఉందన్న రోజు కూడా కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి 4 సంవత్సరాలు ఎందుకు కొట్లాడినా కూడా అర్థం కాదు. సో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది ఎస్పెషల్లీ ప్యూర్లీ పర్సన్కి సంబంధించి ఉంటుంది. దాంట్లో ఏదో ఒకటి ఆ కేసు వాదించే క్రమంలో ఒక 1-2-3 ఇయర్స్ పీరియడ్లో ఏదో ఒక సంఘటన వాళ్ళ లైఫ్లో జరిగిపోతుంది. రకరకాల సంఘటన మారిపోవచ్చు. అదే అంటున్నాను నేను. ఎందుకంటే జనరల్గా వాళ్ళ కెరియర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కెరియర్ ప్రాబ్లమ్స్, జాబ్ ఊడిపోవటము, లేకపోతే హైక్ వచ్చి మళ్ళీ అమెరికా లాంటి మైగ్రేషన్ జరగచ్చు. దెన్ దే విల్ రీథింక్, ఓహో ఇప్పుడు నాకు వేరే ఆపర్చునిటీ వచ్చింది కదా, ఏం చేయాలని చెప్పి ఆలోచించుకోవచ్చు. లేకపోతే ఎవరో ఇంట్లో ఏదన్నా అనారోగ్యపర సమస్యలు కావచ్చు, చనిపోవటాలు కావచ్చు, లేకపోతే అబ్బాయికో అమ్మాయికో వేరే వాళ్ళు నచ్చడం కావచ్చు, తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆదురుత కావచ్చు. దానికి ఒక పర్టికులర్ కారణం అంటే ఏమి ఉండదు అది. సో దాన్ని డ్రైవ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది మానసికంగా మనసుకు సంబంధించింది కాబట్టి దాన్ని డ్రైవ్ చేయడం అనేది మనకు చాలా కష్టం. సో ఏదైనా రిలేషన్షిప్స్ అండ్ బాండింగ్స్తో సంబంధించింది కాబట్టి చాలా సున్నితమైన అంశం కాబట్టి దాన్ని వాదించడానికి కంపల్సరీ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఎస్పెషల్. ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేది గత ఒక 5 to 6 years మధ్యలో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఉంటుండే ఇంత భూమి కానీ ఇన్ని కేసులు వెళ్ళడం కానీ లేదు. సో గత 5 or 6 years నుంచి విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి దాన్ని వాదించడానికి ఎస్పెషల్లీ టెక్నికల్గా కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ ఉంటే అది ఈజీ అవుతుంది ప్రాసెస్. సో ఈ విషయంలో మీరు ఎంత చాకచక్యంగా వాదిస్తున్నారు, ఎంత ప్రెషర్ మీ మీద ఉంటుందనే విషయం కూడా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.